అరకులో ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాం. మొత్తం ఇక్కడ అరకు షాప్స్ హ్యాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బోవ్ అండ్ ఏరో ఇది గన్ ఉందా, సో ఎందుకని అక్కడ కూర్చోబెట్టేసి అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాం. చూడండి, దిస్ ఈజ్ ద మ్యూజియం. నాతో ధర్మంలో ఈ పుట్టలను పూజించేవారు. ఇండియన్ సాంప్రదాయం పెళ్లి పద్ధతి. ఇక్కడ అరకులో ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాం. మొత్తం ఇక్కడ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇంక ఎక్కువ క్రౌడ్లు అయితే లేదు. ఇక్కడ కదా ఆరో షూటింగ్, చాలా గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఏంటంటే కాంబో ప్యాక్ అయితే 800, లేదంటే 600 ఎనీ 2. ఇక్కడ స్కై సైకిల్, జిప్ లైన్, వాల్ క్లైంబింగ్, ఇక్కడ చూపిస్తున్న ఈ గేమ్స్ అని ఉన్నాయి. మొత్తం తీసుకుంటే కాంబో ప్యాక్ 800 అనమాట. సో మాకు అంత టైం లేదు, సో జస్ట్ చూపిస్తున్న. లాస్ట్ టైం ఒక 6 years బ్యాక్ వచ్చాను, అప్పటికని ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. స్కై వాకింగ్ అంటే అది రోప్సే ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ ఉంది, కాకపోతే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. సో చూద్దాం టోటల్ ఎట్లా ఉంటుందో ఏంటో. దానికైతే మనకి చాలా ఎక్విప్మెంట్ ఉంది. అరకు షాప్స్ హ్యాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనం ఒక హ్యాట్ కొనేసాం, ఇంకేం తిప్పుకుంటున్నాం మర్రా కేవ్స్ దగ్గర. ఇవన్నీ షాప్స్ ఇన్ని ఉన్నాయి, బాగున్నాయి. వచ్చేసిన ఆర్టిఫాక్ట్స్, బోవ్ అండ్ ఏరో, ఇది గన్ ఉందా, కాకపోతే ఇది పని చేస్తుందా, ఆరో అండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంట్లో పెట్టుకోవడానికి ఆర్టిఫాక్ట్స్. వాక్ చేస్తుంటే భలే ఉన్నాయి, చెట్లు, గ్రీనరీ, బంతి పువ్వులు, రెడ్ ట్రీస్. మ్యూజియంకి అయితే వచ్చేస్తున్నాం. కూర్చోడానికి అయితే ఇక్కడ హ్యాట్స్ ఉన్నాయి, బాగున్నాయి. మా వాడికైతే టికెట్ బొక్క 60 rupees, బ్యాగ్ మోయలేక కూర్చుని పోయాడు. సో ఎందుకని అక్కడ కూర్చోబెట్టేసి అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాం. చూడండి, దిస్ ఈజ్ ద మ్యూజియం. చూసారు కదా, ఇదంతా మ్యూజియం అన్నమాట. ఇది అరైవ్డ్ ఎట్ ట్రైబల్ మ్యూజియం. ఇది ఆర్టిఫాక్ట్స్, రాక్తో వచ్చేసిన హ్యాండ్స్ భలే ఉన్నాయి. చూద్దాం ట్రై రౌండ్. గ్లాసెస్ వేసారు, అంతకుముందు గ్లాసెస్ ఉండే కాదు. వీళ్ళు కర్ణాలు అనుకుంటా, మేము కత్తులు అన్నీ తయారు చేస్తారు, బాణాలు. జింకలు నాటాడి పట్టుకెళ్ళి ఇప్పుడు ట్రైబల్ కల్చర్ ఇక్కడ చూపించారు. జింక కొమ్ములు ఉన్నాయి, దుప్పివి. లంగోటీలు కట్టుకున్నారు. ఇది హౌస్లో చేసే పనులు, ధాన్యం దంచడం అండ్ ఎవ్రీథింగ్. ఈ బొమ్మలు ఎవరు తయారు చేశారు కానీ వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఇప్పుడు పాతకాలంలో ట్రైబల్స్ నివసించే పద్ధతులన్నీ ఇక్కడ మనకి కళాఖండాలని చూపిస్తారు. గాడ్కి ప్రేయర్ చేయడం, సూర్యవందనం, స్నానం అయిన తర్వాత అది. ఇది జుట్టు కట్ చేయడం. ఇవన్నీ అప్పుడు వంటకి యూజ్ చేసే ఆర్టిఫాక్ట్స్. మాట్లాడే సంభాషణ, ఇంటి దగ్గర కుండలు, మార్కెట్ అన్నమాట. అప్పుడు హౌసెస్ ఫ్రంట్ పార్ట్ రాక్స్ ఉన్నాయి, పుట్టు ఉంది ఇక్కడ. అప్పుడు సనాతన ధర్మంలో ఈ పుట్టలను పూజించేవారు. ఇక్కడ సూపర్. ఇవన్నీ పూర్వం మనం ముస్లిమ్స్ ఉంటాయి కదా, ముస్లిమ్స్ కోయటం అదంతా ఉంది ఇక్కడ. ఉడుపు తీయటం ఇవన్నీ ఉంటాయి కదా, ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ. అదేమో మసాలా దినుసులు తీయటం, కూరగాయల మార్కెట్ అమ్ముతారు కదా, అది మార్కెట్ అన్నమాట, బజార్. హౌస్, ఈ మంచం, పట్టిటి మంచం ఇప్పటికీ మా ఇంటిల్లో ఆడుతుంటాం అన్నమాట. ఇల్లు, హౌస్, అప్పుడున్న హౌసెస్ ఎలా ఉండే. ఇండియన్ సాంప్రదాయం
పెళ్లి పద్ధతి. ఇదిగోండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంత పెద్ద మనుషులు. ట్రైబల్ మ్యూజియం అయితే మనం ఇప్పుడు కవర్ చేసేసినాం. ఇప్పుడు ఇంకా టైం లేదు, చాపరాయికి వెళ్ళాలి. అసలు అప్పుడున్న పద్ధతులు, ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఇక్కడ మనకి చూపించారు అన్నమాట ఈ ట్రైబల్ మ్యూజియంలో. అరకు వస్తే తప్పకుండా విజిట్ చేయండి. 60 రూపీస్ టికెట్, అడల్ట్స్కి, చైల్డ్కి అయితే 30 రూపీస్. ఓకే, స్టే ట్యూన్, బాయ్ బాయ్. యాక్ట్ సూపర్ ఉందన్నమాట. ఐ మీన్ చిన్నది క్లీనింగ్ జరుగుతుంది అక్కడ. సో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. మొత్తం అదే ట్రైబల్ మ్యూజియం. మొత్తం తిరిగేసి వచ్చేసాం.